ఆంధ్రప్రదేశ్ మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం పర్వతంపై పాతాళ గంగగా పిలువబడే కృష్ణానది తీరమున వెలిసి ఉన్నది. శివపార్వతులు మరియు కార్తికేయుని కథ స్థల పురాణముకు సంబంధించి ఉన్నది. మధ్యప్రదేశ్ మందిరము మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని కాల వనము సిప్రా నది తీరములో వెలిసి ఉన్నది. పౌరాణిక కథానుసారంగా ఇక్కడ శివుడు దుష్మాడనే రాక్షసుడిని సంహరించాడు. మధ్యప్రదేశ్ ఈ మందిరం మధ్యప్రదేశ్లో మందహత పర్వతంపై నర్మదా నది తీరమున వెలసి ఉన్నది. ఇక్కడ ఓంకారేశ్వరుడు అనే పేరుతో శివుడు పూజలు అందుకుంటాడు. వైద్యనాథ్ బీహార్ ఈ మందిరము బీహార్లోని ప్రాచీన తీరస్థలమైన దేవగఢ్ సందల పరగణలో వెలసి ఉన్నది. రావణుడు శివుడి గురించి ఘోర తపస్సును ఆచరించిన కథ ఈ జ్యోతిర్లింగమునకు సంబంధించినది. అబ్బా, రావణాసురుడు. రైట్. భీమశంకర్ శంకర్లో ఇలా ఉంటారు అన్నమాట. ఈశ్వరుడు మహారాష్ట్ర ఈ మందిరం మహారాష్ట్రలోని పూణే పట్టణ సమీపంలో సహ్యాద్రి పర్వత పంక్తులలో భీమా నది సమీపమున వెలసి ఉన్నది. ఇక్కడ శివుడు భీమాసురుడని అంతమొందించినట్లు కథ తెలుపుతున్నది. అవును. రామేశ్వరం, తమిళనాడు. ఈ విశాల మందిరము దక్షిణ భారతదేశంలోని తమిళనాడు నందు సముద్ర తీరము రామేశ్వరం అనే ద్వీపమునందు ఉన్నది. ఈ కథ రామాయణమునకు సంబంధించినది. జై శ్రీరామ్. నాగేశ్వర్ నాగేశ్వరుడు గుజరాత్. నాగేశ్వరం ఈ జ్యోతిర్లింగ మందిరము గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ద్వారకయందు వెలసి ఉన్నది. నాగేశ్వరుడు అన్ని రకముల విషయం నుండి రక్షిస్తాడన్నది ప్రతీతి.
కాశీ విశ్వనాథుడు. ఉత్తరప్రదేశ్. ఈ మందిరము ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరమునందు గంగా నది తీరమున ఉన్నది. కథానుసారంగా ఇక్కడ నుండి మొదట జ్యోతిర్లింగము ఒక ప్రకాశ స్తంభ రూపంలో నుండి ఆకాశంలోకి వెళ్ళింది. త్రయంబకేశ్వరంలో మాత్రం అన్ని 3 ఉన్నాయి. త్రయంబకేశ్వరుడు మహారాష్ట్ర. మందిరము మహారాష్ట్ర నాసిక్లో బ్రహ్మగిరి పర్వత పాదము గోదావరి జన్మస్థానం వద్ద కలదు. గౌతమ మహర్షి, గంగాదేవి, బ్రహ్మ మరియు విష్ణువులకు సంబంధించిన ఎన్నో పురాణ గాథలు ఈ ప్రదేశంలో ముడిపడి ఉన్నాయి. కేదార్నాథ్ ఉత్తరాంచల్, హిమాలయాస్. ఈ మందిరము ఉత్తరాంచల్లో హిమాలయ పర్వత శ్రేణుల్లో కేదార పర్వతంలో మందాకిని నది సమీపంలో ఉన్నది. విష్ణువు, పార్వతి మరియు పాండవులకు సంబంధించిన కథ ఈ జ్యోతిర్లింగం గురించి చెప్తారు. నేను సర్వోచ్చ దేవీ దేవత పదవిని ఇస్తాను. గృష్మేశ్వర్. ప్రామాణిక కథానుసారం ఇక్కడ శివుడు కుసుమ అనే భక్తురాలు పుత్రికి చనిపోగా తిరిగి పునర్జీవితుడిగా చేసినట్లు చెబుతాడు. నేను నిర్మల ఆత్మను ప్రాణదాతలను ఇస్తాను. ఫ్రెండ్స్, ఇది 12 జ్యోతిర్లింగాల గురించి నేను వచ్చిన ఇక్కడ బ్రహ్మకుమారీశ్వరు రాశారండి. చాలా